చూడండి, సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమైనది. దేవుడిచ్చిన దానితో సంతృప్తి కలిగి ఉండు. ఆడికన్నా పెద్దోడిని అయిపోవాలి, వీడికన్నా పెద్దోడిని అయిపోవాలి, అటు అయిపోవాలి, ఇటు అయిపోవాలి, ఏదేదో ఆశించి ఏదేదో సంపాదించేసి ఆఖరిని ప్రాణం పోగొట్టుకుంటే ఏమిటి లాభం? ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని వాడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ఒంటరిగా వచ్చాం, ఒంటరిగానే వెళ్ళిపోవాలి. దిగంబరిగా వచ్చాం, దిగంబరిగానే వెళ్ళిపోవాలి. మొన్న కుర్రోడు చనిపోయాడు. ఆ కుర్రోడు కోసం అందరూ ఏడ్చారు. ఆఖరికి అయ్యగారు వచ్చారు, నేను వచ్చాం, మాతో పాటు చాలామంది వచ్చారు. ఎక్కడో సమాధి, ఎక్కడో కొండల్లో, పొలాల్లో అందరూ ఫ్యామిలీ అంతా అందరం వెళ్ళాం. ఆఖరికి ఆ కొండల లోయల్లో ఆయన్ని అక్కడ పెట్టి అందరూ ఏడ్చారు. ఏడ్చిన తర్వాత ఒక్కొక్కరు అందరం వచ్చేసాం. ఎవరిని విడిచిపెట్టి వచ్చేసాం? ఆ కుర్రోడిని ఒకరిని వదిలిపెట్టి వచ్చేసాం. రాత్రి వచ్చిన తర్వాత నేను ఆలోచిస్తా, అరే ఇప్పటివరకు అందరం అక్కడ ఉన్నాం, ఇప్పుడు అందరం వచ్చేసాం. ఆ కొండల్లో, ఆ లోయల్లో ఒక్కడే అక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఆ సమాధి, ఆ శవాన్ని ఏ కుక్కలో లేకపోతే ఏ నక్కలో ఏం పాడు చేస్తాయో. ఇప్పుడు అందరం ఉన్నాం, చచ్చిపోయింది ఎవ్వరు మనతో ఉండరు. సింగిల్గా వచ్చాం, సింగిల్గానే వెళ్ళిపోవాలి. నీకోసం కాపలాగా మీ ఆవిడ ఉంటుందా అడగండి? సమాధి దగ్గర ఉంటుందా మీ ఆవిడ? నువ్వు ప్రేమించి మీ అబ్బాయి ఉంటాడా? ఎవరు ఉండరు. ఒకరోజు 2 రోజులు అంతే. నువ్వు ఒక్కడవే ఉండాలి, అది కూడా నీ శరీరం అంతే ఇక్కడ. కానీ దేవుడు మనలో ఆత్మను పెట్టాడు, ఆత్మకు చావు లేదు, నిత్యం ప్రభుతో ఉంటాం. కనుక ఈ భూమి మీద ఉన్నప్పుడే ఒక అర్థవంతమైన జీవితాన్ని నిజదేవుని నమ్ముకుని రక్షించబడి ప్రభు కోసం బ్రతుకుదాం, ప్రభు కోసం జీవిద్దాం, ప్రేమిద్దాం అందరినీ. మనకిచ్చిన బలాన్ని, మనకిచ్చిన ధనాన్ని, మనకిచ్చిన సమయాన్ని, మనకిచ్చిన తలాంతుని పెట్టుబడిగా పెడదాం. క్షమాపణ కలిగి ఉందాం. అందరితో ప్రేమగా ఉండండి, అందరితో ప్రేమగా మాట్లాడండి, క్షమించే మనసు కలిగి ఉండండి. ఇచ్చిన లైఫ్తో, నీ భార్యతో, నీ బిడ్డలతో, నీ కుటుంబంతో, అందరితో సంతోషంగా బ్రతకండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి లైఫ్ని. చనిపోయిన దగ్గర కన్ను మూస్తే అక్కడ కన్ను తెరుస్తాం. ఆమేన్. ప్రభువా మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. లైఫ్ అంటే ఏంటో మాకు మీరు చెప్పారు. జకరియా గారు మా కోసం ఒక రోల్ మోడల్గా ఉండి ఆయన చేసిన కొన్ని మంచి పనుల్ని మేము గుర్తు చేసుకుంటూ ఆయన వల్లే మేము కూడా దేవుని సేవలో, దేవుని పనిలో, దేవుని కార్యాల్లో వాడబడాలని ప్రభువా మాకు మీరు నేర్పించారు. ఈరోజు ఈ జ్ఞాపకార్థ కూటం ఎంతో ఆత్మీయంగా మీ మహిమార్థంగా జరిగిస్తున్నారు. వందనాలు. మీ దాసుని కూడా నిలబెట్టి మాకు మంచి వాక్యాన్ని దయచేయండి. విని విడిచిపెట్టే వారిగా ఉండక వాక్యం ప్రకారంగా మేము నడుచుకునే జీవితాన్ని మాకు దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. అందరూ కూడా సమస్త మహిమ ఆయనకే చెల్లును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శ్రేష్టమైనటువంటి ఉపదేశాన్ని మన మధ్యలో చాలా తక్కువ సమయంలో చాలా అద్భుతమైన విషయాలు మన మధ్యలో పంచుకున్న దైవజనులు రవి లోకేష్ అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభుని స్తుతిద్దాం. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ ఒక మంచి స్తోత్రం చెప్పండి. అమ్మాయి ఎంత సాగర తీసారు, బిగ్గరగా గట్టిగా వెనకాల ఉన్న వాళ్ళందరూ సంతోషముగా. చాలా ఈ సమయంలో దైవజనులకి సమయాన్ని ఇచ్చే ముందు ఒక ప్రత్యేకమైనటువంటి గీతాన్ని మనం విందాం, ప్రభుని స్తుతిద్దాం. మన మధ్యలో స్వార్థ గాయకులు అక్షయ కళ్యాణి గారు ఉన్నారు. ఈ సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నాను. ఒక కీర్తన పాడి ప్రభుని స్తుతించాలని వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. వారితో పాటు మనం కూడా కలిసి ప్రభుని స్తుతిద్దాం. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికి వందనాలండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దయచేసి అందరూ లేచి నిలబడి దేవాతి దేవుని మహింపరుద్దాం, ప్రభుని స్తుతిద్దాం. బలమైన దేవుడవు, బలవంతుడవు నీవు, శూన్యములో సమస్తములో నిరాకారములో ప్రాకారము అనే పాటను పాడదామండి. మన దేవుడు బలమైన దేవుడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడతారా? ఆమేన్. అందరూ కూడా ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని కొనియాడదాం. బలమైన దేవుడవు, బలవంతుడవు నీవు, బలమైన దేవుడవు, బలవంతుడవు
స్థిరపరిచావు ప్రభానికి స్తోత్రాలు అని హృదయపూర్వకంగా ప్రభుని సన్నిధిద్దాం, ప్రభుని స్తుతిద్దాం. అల్ఫా ఒమేగా అందరూ అల్ఫా ఒమేగా నిత్యుని కొందరు పరిచావు, నిత్యుని కందను చేసావు, నీ కందను పరిచావు. నిందావు నీడు రేపు ఆడని దేవుడవు నీవు, నిందావు నీడు రేపు
హల్లెలూయా. సమస్త మహిమ ఆయనకి చెల్లును గాక. చక్కని పాటను పాడి ప్రభుని స్తుతించిన ఆరాధించిన అక్షయ కళ్యాణి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొక అద్భుతమైనటువంటి వర్తమానాన్ని మనం వినబోతూ ఉన్నాం. దయచేసి అందరూ కూడా చాలా చక్కగా ఇంకెవరు అటు ఇటు తిరగొద్దు, కదలొద్దు. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే దయచేసి కింద కూర్చొని కొంచెం పెద్దవారికి చైర్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. పిల్లలైనటువంటి వారిని కింద కూర్చోబెట్టండి. ఇంకెవరు నిలబడొద్దు. అందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినాలని ప్రేమతో నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దైవజనులు నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. SCSC మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు, అంతర్జాతీయ వర్తమానికులు బిషప్ రాజేంద్రయ్య గారిని నేను ఆహ్వానిస్తున్నాను. బిగ్గరగా చప్పట్లు కొడుతూ అందరూ కూడా లేచి నిలబడి బిగ్గరగా చప్పట్లు కొట్టి దైవజనులు ఆహ్వానిద్దాం. సమస్త మహిమ ఆయనకి చెల్లును గాక. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. దయచేసి కూర్చోండి. చాలా సంతోషం, మంచి మాటలు మనం విన్నాం. మరి జకరియా మాకు చాలా ప్రియమైన వ్యక్తి. మరి ఇప్పుడు జకరియాలాగా పాటలు పాడే చింతాలు కూడా తయారవడం అది రియలీ బెస్ట్. సో జకరియా లేడు, బట్ నా చింతాలో ఉన్నాడు. చాలా సంతోషం. ఈరోజు ఆయన యానివర్సరీని పురస్కరించుకొని ఆయన ఒక పాటని రిలీజ్ కూడా చేయబోతున్నాడు ఇవాళ. సో దాట్స్ ఎ గుడ్ న్యూస్. సో ఇవాళ మనం అందరం ఇంకా దుఃఖంగా ఉండకూడదు. దేవుని బిడ్డలందరం కూడా అసలు చనిపోయిన వాళ్ళ గురించి ఏడవద్దు అన్నాడు. కొంచెం బాధ ఉంటుంది కాబట్టి ఏడవండి, కానీ నిరీక్షణ లేని ఇతరుల వలె ఏడవకండి అన్నాడు. అంటే డిఫరెన్స్ ఉందన్నమాట. నిరీక్షణ కలిగిన వాళ్ళు ఏడుపు వేరుగా ఉంటుంది, నిరీక్షణ లేని వాళ్ళు ఏడుపు వేడిగా ఉంటుంది. ఇవాళ ఒక ఆయన ఫోన్ చేశారు. వాళ్ళ కుమారుడు 19 సంవత్సరాలు యవనస్తుడు చనిపోయాడు. ఆయనకి ఎంత బాధ ఉంటుందో మీరు చెప్పండి మరి. కానీ ఇవాళ నాకు ఫోన్ చేసి అంటున్నాడు, అయ్యగారు ఇంక మేము బాధపడట్లేదు, ఇక ఎప్పుడైనా ఇంకా గుర్తొచ్చినప్పుడు ఏడుస్తున్నాను, కానీ కొంచెం నేను ధైర్యం తెచ్చుకున్నాను. అవును, దేవుని బిడ్డలు మనం ఎందుకు ధైర్యం తెచ్చుకోవాలంటే, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు ఆరవకండి. చదవండి ఒకసారి మీ బైబిల్ గ్రంథం ఉంటే దెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక బైబిల్ గ్రంథం ఉన్నవారు 4వ అధ్యాయం 13వ వచనం. ఫస్ట్ Thessalonians chapter 4 verse 13. చూసారా సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె, అది మీరు ఏడవకుండా ఉండు నిమిత్తం నిద్రించుచున్న వారిని గురించి. కనుక చనిపోవడం అనేది నిద్ర కింద పోల్చారు. మీరందరూ రాత్రి నిద్రపోయారా? చెప్పండి, ఎస్ ఆర్ నో? లేచారు కదా, అందుకే వచ్చారు ఇవాళ మీటింగ్కి. కనుక మళ్ళీ ఇప్పుడు మీటింగ్ అయిపోద్ది, భోజనం చేస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఏం చేస్తారు? నిద్రపోతారు. మళ్ళీ ఏమవుతారు మీరు? మార్నింగ్ లెగ్. నిద్ర తప్పక కొద్దిసేపు తర్వాత, మ్యాక్సిమం స్లీప్ 8 గంటలు. 8 గంటలు పడుకుంటే శుభ్రంగా పడుకున్నట్టు. కొంచెం 7 గంటలు అంటే మోడరేట్ స్లీప్, పర్వాలేదు. 6 అంటే ఓకే. ఇంక అంతకన్నా తక్కువ కూడా పడుకోకూడదు, 8 కన్నా ఎక్కువ కూడా పడుకోకూడదు. సో పడుకున్న వాళ్ళు తప్పక లెగిస్తారు. అలాగే జకరియా కూడా ప్రభునందు నిద్రించాడని నమ్ముతున్నాం. సో తప్పక ఆయన కూడా లెగిస్తాడు ప్రభు వచ్చే రాకడ సమయాల్లో. కనుక మనం నిరీక్షణ లేని ఇతరుల వలె ఏడవకూడదు, బాధపడకూడదు. నిరీక్షణ కలిగిన వాళ్ళు ఏడుస్తారేమో, కానీ ఇతరుల వలె అంటే ఎవరాళ్ళు? ఇతరులు ఎవరు? వెరీ గుడ్, దేవుణ్ణి నమ్మని వారు. మరి దేవుణ్ణి నమ్మినోడు ఎందుకు దుఃఖం తక్కువ ఉంటుంది? ఏంటి నిరీక్షణ అంటే ఏంటి? హోప్ అంటే, నిరీక్షణ అంటే ఏంటి? ఒకరోజు తప్పక మనం ఏం చేస్తాం? చూస్తాం. అది కనుక మీరు అధైర్యపడకూడదు. అది కనుక నేను ఎక్కువగా చూడలేదు, కానీ దూర దేశాల్లో నేను ప్రయాణం చేసినప్పుడు కొన్ని ఫ్యూనరల్ సర్వీసులకు వెళ్ళాను నేను. ఆ ఫ్యూనరల్ సర్వీసులు అంటే అమెరికాలో కానీ మరి ప్రత్యేకమైన అనేకమైన దేశాల్లో వాళ్ళు చనిపోయి వారం రోజులు అయిపోయినప్పటికీ, ఇలాగ 4 రోజులు అయిపోయినప్పటికీ వాళ్ళ కొడుకు అవని, భర్త అవని, భార్య అవని, పిల్లలు అవని ఎవరైనా చెప్తున్నప్పుడు వాళ్ళ గురించి కొన్ని విషయాలు చెప్పి అందరు ఎదురుగుండా నవ్వుతారు కూడా.
అది ఎక్కువగా నేను ఇండియాలో చూడను. ఎందుకనంటే మన వాళ్ళు ఓన్లీ అంత మాట ఆడమే. కానీ వాళ్ళు చేసిన మంచి పనులు కూడా గుర్తు చేసుకొని, వాళ్ళు చెప్పిన జోకులు గుర్తు చేసుకొని, వై కాంట్ యు లాఫ్? ఇట్స్ ఆల్వేస్ నాట్ అ సాడ్ థింగ్, ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్. ఇవాళ హ్యాపీ డే. ఎందుకనంటే ప్రభు దగ్గర ఉన్నాడు ఆయన, ప్రభు దగ్గరికి వెళ్ళాడు ఆయన. కనుక మీరు ధైర్యంగా ఉండాలి. మరి మీరు కూడా ప్రభు దగ్గరికి వెళ్తారా? అది ప్రభునందు నమ్మకం ఉంచితే. మరి నమ్మకం ఉంచుకొని చివరి వరకు నమ్మకంగా ఉన్నారా? అది కొంతమంది నమ్మకంగా ఉంటారు, కొద్ది కాలం తర్వాత నమ్మకం సడలిపోతాయి, వారి విశ్వాసం సడలిపోతాయి. అది సరైన నమ్మకం కాదు. దేవుడి మీద నమ్మకం ఉంచగలిగినటువంటి వారు చివరి వరకు నమ్మకంగా ఉండాలి. అది నేను అడిగిన మాది ఫాస్టింగ్ ప్రేయర్ ఉంది, ఉపవాస ప్రార్థన. ఆ ప్రార్థనలో నేను చెప్పాను, వాక్యం చెప్తూ, సాతాన్ గాడంట రకరకాలుగా మీ విశ్వాసాన్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడంట. అది కనుక సాతాన్ గాడు పెట్టేది చాలా పనులు చేస్తాడు. అందులో మొదటిది టెంప్టేషన్. శోధకుడు వాడు శోధిస్తాడు. సో సాతాను శోధించినప్పుడు చాలామంది పడిపోవడానికి గల కారణం ఏంటంటే, సాతాను మొదటిది డౌట్ పెడతాడు. చెప్పండి అందరూ, ఏం పెడతాడు? డౌట్. ఏంటి డౌట్? అవ్వమ్మ దగ్గరికి వచ్చి డౌట్ పెట్టాడు. ఏమన్నా డౌట్ తెలుసా? ఇది నిజమా అంటే ఏంటిది? అబద్ధం. ఇప్పుడు వరకు చెప్పిన వాక్యాలన్నీ అబద్ధాలే, దేవుని మాటలన్నీ అబద్ధాలే, ఇది అబద్ధమే. ఏంటి అబద్ధం చెప్పండి? ఏంటి అబద్ధం ఇప్పుడు ఈ సందర్భంలో చెప్పండి? అది చనిపోయిన వాళ్ళు తిరిగి లేగడమా? ఉట్టిదే నమ్మక. ఇవన్నీ అబద్ధాలు. యేసు ప్రభుని నమ్ముకుంటే చనిపోయిన వాళ్ళని చూస్తావా? అబద్ధం. సాతాను అవ్వమని అలాగే శోధకుడు శోధించి ఏమన్నాడు తెలుసా మీకు? ఈ పండు తింటే మీరు అసలు చావనే చావరు అన్నాడు. ఈ పండు తినమన్న దేవతల వల్లే అయిపోతారన్నారు. మంచి చెడులు తెరుస్తాయి అన్నారు. అన్నీ ఏదైనా దేవుడు చెప్పిన మాటను వాడు ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పాడో చెప్పనా? దేవుడు చెప్పిన మాట అబద్ధం అని చెప్పాడు. నేను చెప్పింది నిజం అని చెప్పాడు. ఇప్పుడు రివర్స్ మాట. అసలు వాడు చెప్పింది అబద్ధం, కానీ వాడు చెప్పింది ఏంటంటే దేవుడు అబద్ధికుడు. అందుకని రివర్స్ మాట్లాడాడు. ఏమన్నాడు తెలుసా? దేవుడు అన్నాడు ఈ పండు తినమని నిశ్చయంగా చచ్చిపోతావు అన్నాడు. కానీ వాడేమన్నాడో తెలుసా? చావనే చావరు. ఏది నిజం మరి, ఏది అబద్ధం మరి? కన్ఫ్యూజన్లో పడిపోతాం. ఇవాళ చాలామంది విశ్వాసులు కూడా కన్ఫ్యూజన్లో పడిపోయి దేవుడి నుంచి దూరం అయిపోతున్నారు. అది భక్తి నుంచి దూరం అయిపోవడానికి గల కారణం ఏమిటి అని అంటే, ఎందుకంటే సాతాన్ గాడు చాలా తెలివైనడు, యుక్తి కలిగినడు. కనుక వాడు ఏం చేస్తాడంటే మీకు డౌట్ని క్రియేట్ చేస్తాడు, అనుమానాన్ని క్రియేట్ చేస్తాడు. అనుమానాన్ని నమ్మేవా? ఈ వాక్యానికి నమ్మం, సత్యాన్ని నమ్మం, దేవుణ్ణి నమ్మం. అది ఇవాళ మీలో అలాంటి అనుమానం వచ్చేసి ఉండాలి. అప్పుడే అనుమానంలో పడిపోయి ఉండాలి. అందుకే నువ్వు దేవుడికి భక్తికి ప్రాధాన్యత ఇవ్వడంలా, దేవుడికి మొదటి స్థానం ఇవ్వడంలా, దేవుడిని గౌరవించడంలా. మీలో ఎంతమంది రక్షణ పొంది దేవుణ్ణి నమ్ముకొని బాప్తీసం తీసుకొని ఎంతమంది ఇంకా పాపంలో ఉన్నవాళ్ళు ఉన్నారు? ఎంతమంది ఇంకా చెడుగులో ఉన్నవాళ్ళు ఉన్నారు? ఈ మీటింగ్ ద్వారా మనం నేర్చుకోవాల్సింది, ఒకరోజు మరణం అనేది అందరికీ వస్తుంది. అది ఎప్పుడు ఎలాగో తెలీదు. బట్ బిఫోర్ యు డై, నువ్వు చచ్చిపోకముందు నువ్వు నమ్మకంగా జీవించావా ప్రభు కొరకు చివరి వరకు? అది ప్రశ్న. ఎందుకంటే చనిపోయే వరకు నువ్వు నమ్మకంగా ఉంటేనే ఆ రాజ్యానికి వెళ్తావు. అంతం వరకు సహించేవాడు ఎవడో వాడే రక్షణ పొందుతాడు. అంతం వరకు నువ్వు సహించలేకపోతున్నావా? నిలబడలేకపోతున్నావా? కనుక ఈరోజు మీకు అందరికీ ప్రశ్న, నా మరణం ఎప్పుడో తెలియదు. మన బర్త్డేలు తెలుసు కానీ మనకు డెత్ డేలు తెలియదు. కొంతమందికి బర్త్డేలు కూడా తెలియదు. ఇట్స్ ఓకే. బట్ ఎంతమందికి నా డెత్ డే తెలుసు అని వాళ్ళు చేసి చూపిస్తారా? మీ మరణ దినం తెలుసా మీకు? యు డోంట్ నో. కానీ బైబిల్ చెప్తుంది ఏంటో తెలుసా? దేవుడు ఆల్రెడీ నీ మరణ దినం ఆయనకి తెలుసు.
ఆయన లిఖించేసాడంట ఆల్రెడీ. నీ డెత్ డేట్ రాశాడు. ఎందుకో తెలుసా? ఇవాళ భూమి మీద బ్రతుకునిచ్చేది ఆయనే, నిన్ను చంపేసేది కూడా ఆయనే. 32, 39 చదువుతారా? 39, 32 ద్వితీయోపదేశకాండం 32 అధ్యాయము 39 వచనం. ఏ దేవుడు ఎవరో తెలుసుకోండి. ఆయన ఎవరో చెప్తున్నారు. ఇదిగో నేనే దేవుణ్ణి, అది నేను తప్ప ఇంకొక దేవుడు లేడు. అది నేను ఎవరినో చెప్తున్నాడు. నేను మృతి నొందించువాడను, బ్రతికించేవాడను నేనే. గాయం చేసేవాడిని కానీ స్వస్థపరచువాడిని కానీ నేనే. చూడండి, మృతి నొందించువాడును నేనే, బ్రతికించువాడును నేనే. అందుకనే చావు ఆయనకి తెలీదు. ఆయన పేరు ఒక రాజు. ఆయన పేరు చెప్పగలరా? ఆయన చావు ఆయనకి తెలీదు, కానీ ఆయనకి జబ్బు చేసింది. ఆయన జబ్బు చేసి మంచాన్ని పడి ఉన్నాడు. ఆయన చావు బతుకులతో ఉన్నాడు, కానీ బ్రతుకుతాను అనుకుంటున్నాడు. కానీ దేవుని మనిషి వచ్చాడు, యెషయా వచ్చి ఏమన్నాడు తెలుసా? హిజ్కియా, నువ్వు మరణం అయిపోతావు. చూసారా, దేవుడికి తెలుసు నువ్వు ఎప్పుడు మరణం అయిపోతావు. కనుక దేవుడు మాటగా చెప్తున్నాను, నువ్వు నీ ఇల్లు చక్కబెట్టుకో. ఇవాళ దేవుడి మాటగా నేను చెప్తున్నాను, నువ్వు కూడా ఒకరోజు చనిపోతావు. కానీ చనిపోక మునుపు నీ జీవితాన్ని చక్కపరుచుకున్నావా? ఒక్కసారి ఆయన వెళ్ళిపోగానే లెగిసి కూర్చొని ప్రార్థన చేయడానికి కూడా ఓపిక లేదు ఆయనకి. ఎందుకంటే ఆయనకి రాసపుండు పుట్టింది. రాసపుండు అంటే తెలుసా మీకు? రాసపుండు అంటే 2 వెళ్తాం కదా, 2 వెళ్తాం చూసారా? ఆ 2 వెళ్ళే దగ్గర ఒక పుండు వస్తుంది. ఆ పుండు నేను 2 వెళ్ళనీదు. వెళితే చాలామందికి రక్తం పడుతుంది. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే నాకు పైల్స్ వచ్చిందేమో అనుకుంటారు. కానీ కొంతమందికి పైల్స్ కాదు, అది ఫిస్టులా కూడా కాదు. మరి ఏంటది అని అంటే అది క్యాన్సర్ కణత వచ్చిందన్నమాట. అక్కడ వచ్చింది, యానస్ దగ్గర వచ్చింది. కనుక ఆ పుండుని ఏం చేస్తారంటే చిన్న మొక్క తీసి బయాప్స్కి పంపిస్తారు. ఆ బయాప్స్లోకి వస్తే రిపోర్ట్ బట్టి క్యాన్సరా కాదా తేలిపోతుంది. క్యాన్సర్ అయినప్పుడు అది చాలా భయంకర. కీమో పెట్టాలా, రేడియేషన్ పెట్టాలా, కొన్నిసార్లు ఆపరేషన్ చేయాలా. అది భయంకరమైనటువంటి పరిస్థితి. కనుక అలాంటి జబ్బుతో బాధపడుతున్నాడు ఆయన. కనుక దేవుని సేవకుడు వచ్చి చచ్చిపోతామని చెప్పేశాడు. చూసారా? చెప్పగానే ఆయన చాలా బాధపడుతూ లెగడానికి ఓపిక లేదు, కూర్చోడానికి ఓపిక లేదు. ఆ సెగ్గడ్డ వచ్చిన వాళ్ళకి, అక్కడ వచ్చిన వాళ్ళకి కుర్చీ మీద సరిగా కూర్చోలేరు, పడుకోలేరు, సలుపు, నిలబడలేరు. కనుక ఆయన అలాగే కొంచెం గోడవైపుకి ఇటు ఒండ్రలంగా తిరిగి, గోడవైపుకి తిరిగి అంటే పడుకునే ప్రార్థన చేశాడు ఆయన. ఇవాళ దేవుడు నువ్వు ఎలా ప్రార్థన చేసావు అనేది కాదు ప్రశ్న. నీ హృదయంతో ప్రార్థన చేసావు, ఏ మనసుతో ప్రార్థన చేసావు, ఎంత నమ్మకంతో ప్రార్థన చేసావు దేవుడు చూస్తున్నాడు. నీ ప్రార్థన ఏమిటి? అన్ని శారీరకమైన అవసరతల గురించేనా? మీ జబ్బులు, మీ అక్కర్లు, మీ ఉద్యోగాలు, మీ సమస్యల గురించేనా? నీ పాపం గురించి ప్రార్థన చేసావా? ఆయన చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? యథార్థ హృదయుణ్ణి, సత్యంతో నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నాను కృపతో జ్ఞాపకం చేసుకున్నాను. ఆయన ఇవాళ మీరు ఆ ప్రార్థన చేయగలరా? యథార్థంగా నీ సేవలో, నీ పరిచర్యలో నేను నమ్మకంగా ఉన్నాను ప్రభు అని చేయగలరా? మీరు ఎంత యథార్థంగా ఉన్నానని చెప్పగలరు? మోసం చేస్తున్నాం మనం, అబద్ధం ఆడుతున్నాం మనం. యువర్ చీటింగ్ గాడ్. దేవుడు మరణము నొందించువాడు ఆయనే, మృత్యు నొందించువాడు ఆయన. ఆయనే చెప్పాడు చచ్చిపోతావని. ఇంగ్లీష్ బైబిల్ చదివితే ఐఎమ్ ద వన్ హూ కెన్ కిల్ యూ అన్నాడు. నేను చంపేసేవాడిని నేను అన్నాడు. వాడికి భాషలో మాట్లాడితే నిన్ను చంపువాడిని నేనే. తెలుగు బైబిల్లో చదివితే మృత్యు నొందించువాడును నేనే అన్నాడు. కొంచెం బాగుంది ఆ పదం, కానీ చంపేస్తా నేను. కానీ అదే దేవుడు వెళ్ళిపోతున్నటువంటి ఆ దైవజనుడితో చెప్పాడు, ఇంకా ఆ ఫోర్ట్రెస్ దాట్లా, ఇంకా ఆ కోట దాట్లా, ఇంకా రాజ నగరం దాట్లా, ఆ బంగ్లా దాట్లా వెళ్తుంటే దేవుడు వాక్కు మళ్ళా ప్రత్యక్షమైంది. యెషయా, నా భక్తుడు ప్రార్థన నేను విన్నాను,
వెళ్ళి చెప్పిరా, అతనికి 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తాను. ఓ మై గాడ్. కొట్టు గట్టిగా, నీకు అర్థమైతే గట్టిగా చప్పట్లు కొట్టి, ఇంకా కొట్టగలవు, గట్టిగా కొట్టగలవు. అర్థమైందా మీకు ఈ వచనము? మృతి నొందించేవాడును నేనే, బ్రతికించేవాడును కూడా నేనే. గుర్తుపెట్టుకోండి, మన దేవుడు ఇదిగో ఈ మాటలు అబద్ధాలు కాదు, కానీ సాయితాన్ని నీకు అబద్ధం అని చెప్తాడు, నమ్మొద్దని చెప్తాడు. దేవుడు ఏం చెప్పాడో తెలుసా? ఆ భక్తుడు వచ్చి చెప్పాడు 15 సంవత్సరాల ఆయుష్. ఎన్ని సంవత్సరాలంట? కొంచెం గట్టిగా చెప్పాలా? అమ్మా, ఏంటి బతకాలనుకున్నాడు 2 సంవత్సరాలు ఇవ్వచ్చుగా మరి? దానికి ఒక ప్రణాళిక ఉంది. ఏంటో తెలుసా మీకు? దావీదుకి దేవుడు వాగ్దానం చేశాడు. ఏంటో తెలుసా? నీ సంతానం సంతానం సంతానం, నీ పిల్లలు 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 రాజ్య పరిపాలన చేస్తారు, రాజ్యం ఏలుతారు. ఇప్పుడు ఆ వాగ్దానం నెరవేరట్లేదు. ఎందుకంటే దావీదు వంశంలో నుంచి వచ్చాడు ఈ యెహెజ్కేలు, హిజ్కియా. ఈ హిజ్కియా అయిన వ్యక్తి దావీదు వంశంలో నుంచి వచ్చాడు. హిజ్కియేల్ అంటారు ఇంగ్లీష్లో, హిజ్కియా అంటారు తెలుగులో. ఈ హిజ్కియాకి పిల్లలు లేరు ఇప్పుడు, కానీ చచ్చిపోతున్నాడు ఆయన. సో దేవుడు ఏం చేశాడో తెలుసా? అసలు పరీక్షించాడు మాట. ఏంటి వాగ్దానం ఇచ్చాడు దావీదుకి? ఏమనో తెలుసా? నీకు నేను సంతానం, నీ సంతానం 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 రాజ్యం ఏలుతారంటే మరి హిజ్కియా కొడుకు ఉండాలిగా, మరి హిజ్కియా కొడుకు రాజ్యం ఏలాలిగా, మరి హిజ్కియా కొడుకు లేడు. ఇప్పుడేమో చావు బతుకుల్లో చచ్చిపోతామని కూడా చెప్పేశాడు. కానీ దేవుడు అన్నాడు నీకు 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నాను అన్నాడు. ఏమైందో తెలుసా మీకు? హిజ్కియాకి జబ్బు తగ్గిపోయింది. ఇప్పుడు అతను మందు కూడా వాడమన్నాడు. కొంతమంది మందులు వాడద్దు అంటారు. ఇంతకుముందు మందులు వేసుకొని లేదు జనాలు, కొన్ని సంఘాలు ఎక్కువగా మరి అమలాపురం అటు మరి అంతర్వేది ఆ ప్రాంతాల్లో మందులు వేసుకొని లేదు. వేసుకుంటే భక్తి లేదు, నీకు విశ్వాసం లేదని చెప్పినోళ్ళు ఇప్పుడు వాళ్ళు మారు మనసు పొంది వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవాళ్ళు ఇప్పుడు అంటున్నారు మందులు వేసుకోండి అంటున్నారు. కనుక వాళ్ళకి తెలియక తప్పు చెప్పారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ దేవుడే మందు నూరి ఆ అంజూరపు ముద్దను నూరి ఆ పుండు దగ్గర పెట్టమన్నాడు. సరే, ఏదైనప్పటికీ ఏమైందో తెలుసా మీకు? ఇతనికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తర్వాత ఒక బిడ్డ కూడా పుట్టాడు. ఇతనికి 15 సంవత్సరాల ఆయుష్ అన్నాడు. 15 సంవత్సరాల ఆయుష్ మాత్రమే ఇచ్చాడు. 15 సంవత్సరాల తర్వాత ఆ కొడుకుకి 12 సంవత్సరాలు వచ్చింది. 12 సంవత్సరాల కొడుకుని రాజసింహాసనం మీద కూర్చోబెట్టే తర్వాత దేవుడు ఆయన తర్వాత రాజు, ఆయన కుమారుడు అయ్యాడు. ఆయన వాగ్దానాలు ఇచ్చి దేవుడు నెరవేర్చే దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా. ఇవాళ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ బికాస్ జకరియా లేడు, వండర్ఫుల్ సింగర్, బట్ ఐఎమ్ ప్రౌడ్ దట్ జకరియా ప్లేస్ని రిక్రూట్ చేయడానికి ఇక్కడ వాళ్ళ కుమారుడు ఆ దేవుణ్ణి మహిమపరిచే పనిలో, దేవుణ్ణి ఘనపరిచే పనిలో, దేవుణ్ణి స్తుతించే పనిలో ఆయన ఎలాగైతే ఒకే పరిచర్యని ఒకే సంఘాన్ని హత్తుకొని ఉన్నాడు, వాళ్ళ కుమారుడు కూడా ఒకటే పరిచర్య ఒకటే సంఘాన్ని హత్తుకొని ఎన్ని ప్రేరేపణలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా బయటికి కదలకుండా స్థిరంగా నిలబడి ఆ సంఘానికి ఒక మంచి పునాదిగా నిలబడి చక్కగా దేవుని కొరకు పాటలు పాడుతూ ఇవాళ ఫస్ట్ రికార్డింగ్ని ఇవాళ మీ అందరి సమక్షంలో కొద్ది నిమిషాల్లో దాన్ని ఓపెన్ చేయబోతున్నాం. కనుక ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి మీరు. ఇవాళ దేవుడు వాగ్దానాలు ఇచ్చే దేవుడు, నెరవేర్చే దేవుడు. నా ప్రశ్న, మీరు నమ్మకంగా ఉంటున్నారా చివరి వరకు? యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి వారు చచ్చిపోయిన తర్వాత వాళ్ళు ప్రభు దగ్గర ఉంటారని బైబిల్ సెలవిస్తుంది. నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఈ లోకంలో మనం చనిపోయిన తర్వాత ప్రభు దగ్గర ఉంటాం. అందుకనే పౌలు అంటాడు, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం మనం చదివితే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం పౌలు ఏమన్నాడో చూడండి ఒకసారి. ఇట్టి ధైర్యం, ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువు నొద్ద. చూసారా, ఏ రోజైతే దేహాన్ని విడిచిపెట్టేస్తావో ఆ దేహాన్ని విడిచిపెట్టడమే మరణం అంటారు. మరణానికి డెఫినేషన్ చెప్పండి అని ఎవరైనా అడిగారు అనుకో, మీకు ఏం చెప్తారు చెప్పండి?
మరణం అర్థం చెప్పండి ఏంటో మీరు చెప్పండి. మరణం అర్థం, మరణం అంటే ఏంటి? వాట్ ఈస్ డెత్? మరణం అంటే ఏంటో కాదు, శరీరంలో నుంచి ఆత్మ వేరైపోవడం మరణం, అంతే. సింపుల్ డెఫినేషన్. శరీరంలో నుంచి ఆత్మ దేవుడు వేరు చేసేస్తాడు. ఇప్పుడు ప్రస్తుతం మనం బ్రతుకున్నాం కారణం ఏంటంటే మన శరీరం ఉంది, శరీరంతో పాటు దేవుడు ఆత్మ కూడా మనలో ఉంది. ఆయన ఇచ్చిన ఊపిరి, ఆయన ఇచ్చిన జీవవాయువు, ఆ ఊపిరిని జీవాత్మ అంటారు. ఆ జీవుడు మనలో ఉన్నాడు. ఆయన నాసికానందరంలో ఊదాడు, చూసారా? నాసిక అంటే అర్థం ఏంటో తెలుసా? ముక్కుకి 2 కన్నాలు ఉన్నాయి, చూసారా? ఆ కన్నాల్లో ఊదాడంట ఆయన ఊపిరి. ఆ ఊపిరి మనల్ని జీవించే ప్రాణాయ. ఆ ఊపిరి ఒకరోజు మనల్ని విడిచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు ఆ రోజు నీకు మరణం అయింది. దాట్స్ కాల్డ్ డెత్. అయితే ఆ మరణము శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నాం. అందుకనే ఇక్కడ కూర్చొని ఏడిసేది శరీరం దగ్గర. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, శరీరాన్ని మీరు ఎక్కడైనా పాతి పెట్టండి, అక్కడ బాడీ మాత్రమే ఉంది కానీ మనిషి లేడు. అక్కడ బాడీ మాత్రమే ఉంది, మనిషి లేడు. ఆత్మ లేడు కదా, మనిషి లేడు. అది శరీరం మాత్రమే. అది మట్టితో తయారు చేయబడింది కనుక తిరిగి మట్టి అయిపోద్ది. అది భూమి నుంచి వచ్చింది కనుక తిరిగి భూమిలో కలిసిపోద్ది. అది మన్నే కనుక తిరిగి మన్ను అయిపోద్ది. డస్ట్ బికమ్స్ డస్ట్, మడ్ బికమ్స్ మడ్. ఇట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ద గ్రౌండ్, ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ గ్రౌండ్ అగైన్. మళ్ళా గ్రౌండ్లో కలిసిపోతాయి. కానీ ఆ వ్యక్తి మాత్రం అక్కడ ఉన్నాడు. బైబిల్ చెప్తుంది, వెడలిపోయి ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతున్నాను నేను? క్రీస్తు దగ్గర ఉండడానికి. ఇది ట్రూ, ఇది నిజం. మీరు గమనించారు లేదో, యేసు ప్రభు వారు శిలువ మీద వేలాడుతుంటే 2 బందిపోట్ల దొంగలు వాళ్ళు కూడా వేలాడుతున్నాడు. ఒక దొంగోడు అన్నాడు, నువ్వు నిజంగా దైవ కుమారుడు అయితే నువ్వు రక్షించుకో, నన్ను కూడా రక్షించు అని అన్నాడు. ప్రభు అతని ప్రార్థన ఆలకించలా. ఇంకొకడు అన్నాడు, రే ఊరుకోరా, నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు? ఇందాక నుంచి నువ్వు తిట్టావు, నేను తిట్టాను, కానీ ఈయన దేవుడు రా. ఎందుకంటే ఒక్క మాట అతని జీవితాన్ని మార్చేసింది. ఇవాళ ఎన్నో ప్రసంగాలు విన్నాం కానీ నిజంగా మన బ్రతుకులు మారడంలా. కానీ ఒక్క మాట చాలు మన బ్రతుకులు మారడానికి. ఒక భయంకరమైన బందిపోటు దొంగ ఒక్క వాక్యం, యేసయ్య చెప్పిన వాక్యం మార్పు తీసుకొచ్చింది. కానీ యేసయ్య కొండ మీద సుదీర్ఘమైన ప్రసంగాలు చేశాడు, కానీ ఎంతమంది మారారు? యేసుప్రభు స్థాపించినటువంటి సంఘంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు చెప్పండి? యేసుప్రభుకు ఉన్నటువంటి సంఘం ఎంతమంది చెప్పండి? 120 మంది. ఇవాళ అంతకన్నా పెద్ద సంఘం స్టార్ట్ అయింది ఆయన శిష్యుడైన పేతురు. ఒక్క రోజులో 3000 అయిపోయింది. అంటే పేతురు కన్నా నువ్వు గొప్పడు అని, ఆ యేసు ప్రభు కన్నా గొప్పడు పేతురు అని కాదు అక్కడ అర్థం. పేతురు సంఘం ఇప్పుడు 3000 పైన అయిపోయింది. కానీ ఒక సత్యాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఏంటో తెలుసా? చనిపోయిన తర్వాత ఏం చెప్తున్నా నేను? ఎక్కడి వరకు వచ్చాను నేను? థ్యాంక్ యూ. యేసు ప్రభు వారు 2 దొంగలు అక్కడ వేలాడుతున్నప్పుడు ఒకడు మాత్రం అడిగాడు, ఏమని? నీ రాజ్యంలో నన్ను గుర్తుంచుకోగలవా? ప్రభు అన్నాడు, నేడు నీవు నాతో కూడా. అంటే ఏంటి అర్థం? కొద్ది నిమిషాల్లో చనిపోతున్నారు, కానీ యేసు ప్రభు చెప్పిన మాట నేడు, టుడే, ఈరోజు చచ్చిపోయిన మరుక్షణమే ఎక్కడికి వెళ్తాము? అమెరికాలోని ఒక ఆయన చాలా పెద్ద పాస్టర్ గారు, ఆయనకి నాకు చాలా పెద్ద వాదన పడింది. ఏంటో తెలుసా? చచ్చిపోయిన తర్వాత పీస్లోకి వెళ్ళిపోతాం, రెస్ట్లోకి వెళ్ళిపోతాం, అంతేగాని ప్రభు దగ్గరికి మాత్రం వెళ్ళమన్నాడు. ఆయనకి నాకు చాలా పెద్ద డిబేట్ జరిగింది. అమెరికా దొరగారు ఆయన. ఆయనకి నేను వాక్యాలు చూపించిన మాట ఏంటంటే, యేసు ప్రభు ఈ మాట చెప్పాడు కదా, చనిపోయిన తర్వాత నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటాం. ఇది యేసు ప్రభు చెప్పింది అబద్ధమా అని అడిగా. మరి యేసు ప్రభు చెప్పాడు కదా నేడు, టుడే. ఇంకా కొద్ది క్షణాల్లో చనిపోతున్నాడు యేసు ప్రభు. కొద్ది క్షణాల్లో దొంగడు కూడా చచ్చిపోతున్నాడు. నేడు, టుడే, నాట్ టుమారో. చచ్చిపోయిన రోజే, చచ్చిపోయిన వారం రోజులు కాదు, చచ్చిపోయిన నెల రోజులకి కాదు, చచ్చిపోయిన 10 రోజులకి కాదు, చచ్చిపోయిన సంవత్సరానికి కాదు, చచ్చిపోయిన రోజే. నేడే అంటే అర్థం అది. టుడే, ఏ రోజైతే చనిపోతున్నావో అదే రోజు నాతో కూడా పరదైసు, పరలోకం నువ్వు ఉంటావు. అది
ప్రస్తుతం పర్మనెంట్ పరలోకం లేదు, ఇంకా పరలోకం కూడా టెంపరీదే, తాత్కాలికమే. అందుకే అది పరదేశ అన్నారు. ఇప్పుడు అసలైన పరలోకం ఇంకా స్టార్ట్ అవ్వాల. అసలైన నరకం కూడా ఇంకా స్టార్ట్ అవ్వాల. ప్రస్తుతం ఉన్నది హేడెస్ అనగా పాతాళం. మరి ఎప్పుడండి అసలైన నరకం ఉంది? రేపు యేసుక్రీస్తు మధ్యాకాశానికి వచ్చి తన సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ పరలోకం, అదే పరదేశంలో ఉంటాం మనం. టెంపరీ, అది కూడా టెంపరీయే. అక్కడ 7 సంవత్సరాలు మాత్రమే ఉంటాం. అక్కడ విందు అయిపోయిన తర్వాత మరలా భూమి మీదకి వస్తాం. ఇక్కడ రెండో రాకడ అంటారు దాన్ని. యేసుప్రభు భూమి మీదకి వచ్చి 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాడు. దాని తర్వాత ఆయన ఇదే భూమి మీద తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పు ఏంటో తెలుసా? చచ్చిపోయిన వాళ్ళందరినీ లెగ్గొడతాడు. అమ్మా, అర్థమవుతుంది మీకు? ఒకవేళ యేసు ప్రభువుని నమ్ముకోకుండా ఇక్కడ కూర్చొని ఉన్న మీకే వర్తమానం ఇవ్వాల. యేసు ప్రభువుని నమ్ముకొని చచ్చిపోకుండా కూర్చొని మీకే వర్తమానం ఇది. అదేంటి? యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి, యేసు ప్రభువుని నమ్ముకోలేని వాళ్ళకి, ఇంకా మనం చనిపోలేదు కనుక. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు చనిపోయిన వాళ్ళు, డెత్ అనేది, మరణం అనేది వాళ్ళకి శాపం కాదు, వాళ్ళకి ఆశీర్వాదం. ఎవడికి శాపమో తెలుసా? దేవుణ్ణి నమ్ముకోకుండా చచ్చిపోయినోడికి శాపం. దేవుణ్ణి నమ్ముకోకుండా నీ కొడుకో, నీ కూతురో, నీ భార్యో, నీ భర్తో ఎవడున్నాడో ఇంకా వాడికి ప్రాబ్లం. ఏంటో తెలుసా ప్రాబ్లం? వాడికి అది శాపం. నమ్ముకున్నోడికి ఆశీర్వాదం. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? చదవండి ఒకసారి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13 వచనం. ప్రకటన 14:13. అంతటా ప్రభునందు మృతి నొందిన మృతులు ధన్యులు. అబ్బబ్బబ్బబ్బా! ప్రభునందు అంటే ప్రభువుని నమ్ముకొని చచ్చిపోయినటువంటి మృతులు ధన్యులు. అందరూ చెప్పండి గట్టిగా, ధన్యులు అనండి. అంటే అర్థం తెలుసా మీకు? ధన్యులు అంటే ఇంగ్లీష్లో బ్లెస్డ్. బ్లెస్డ్ బ్లెస్డ్ అంటే తెలుగులో ఆశీర్వదించబడిన వారు, తెలుగు వాడుక భాషలో దీవించబడిన వారు. యేసు ప్రభువుని నమ్ముకొని చచ్చిపోయిన వాళ్ళు దీవించబడిన వారు అని అర్థం. యేసు ప్రభువుని నమ్ముకొని, మరి నమ్ముకోలేనుడు దీవించబడినోడు కాదు. సో యేసు ప్రభువుని నమ్ముకొని చచ్చిపోతే అతనికి అది డోర్వే. ఇప్పుడు చూడండి, మీరు గమనించారో లేదో, మనం ఫంక్షన్ హాల్లోకి వెళ్ళాలనుకోండి, ఒక పెద్ద మీటింగ్లోకి వెళ్ళాలనుకోండి, ఏముంటుంది? ఒక మెటల్ డిటెక్టర్ ఉంటుంది. మెటల్ డిటెక్టర్ అంటే నువ్వు వెళ్ళేటప్పుడు టిటి నేను చెక్ చేసి పంపిస్తారు. డెత్ అనేది క్రైస్తవుడికి ఒక మెటల్ డిటెక్టర్ లాంటిది. పరలోకానికి ఎంట్రీకి ఒక డోర్వే. అదొక డోర్. మరణం ద్వారా నువ్వు పరలోకానికి వెళ్తావు యేసు ప్రభువుని నమ్ముకుంటే. ప్రభువు నందు మృతి నొందిన మృతులు ధన్యులు. అందుకనే ఒకవేళ ప్రభువుని నమ్ముకోకుండా చచ్చిపోయామనుకో, చూడండి ఒకసారి ప్రకటన గ్రంథంలో చదువుదాం. ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో చూడండి 12వ వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారు అందరూ చెప్పండి గట్టిగా. ఎవరంట? అంటే చచ్చిపోయిన వాళ్ళు అందరూ. ఎవరి చచ్చిపోయిన వాళ్ళు? థ్యాంక్ యూ. నమ్ముకోకుండా, ప్రభువుని నమ్ముకోకుండా చనిపోయిన మృతులైన వారు అందరూ ఆ సింహాసనము ఎదుట నిలవబడి ఉండుట చూచి తిని. అది చచ్చిపోయిన వాళ్ళందరినీ దేవుడు లెగ్గొడతాడంట. ఆ సింహాసనం దగ్గర నిలబడతారంట. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరే గ్రంథం విప్పబడెను. ఆ గ్రంథమందు రాయబడి ఉన్న వాటి బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందుదురు. సముద్రము తమలోనున్న మృతులను ఏం చేస్తాడంట? సముద్రంలో చచ్చిపోయిన వాళ్ళని కూడా అప్పగిస్తాడంట ఆ మృతులు. ఇంకా మరణము, అది ఇందాక చెప్పుకున్నాం కదా, పాతాళ లోకంలోకి వెళ్ళిపోయారు కదా కొంతమంది. ధనవంతుడు ఎక్కడికి ఉన్నాడు? పాతాళానికి వెళ్ళాడు. ఆ ధనవంతుడి దగ్గర నుంచి పాతాళ లోకంలో ఉన్న మృతులందరూ, వాటి వశములోనున్న మృతులందరూ కూడా ఏమవుతారట? మృతుల్ని అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియలు చొప్పున తీర్పు పొందెను. మరణము, మృతుల లోకము అగ్నిగొండములో పడవేయబడును. ఈ అగ్నిగొండము రెండో మరణం. అది అంతవరకు అగ్నిగొండంలో ఇంకా ఎవడో పడలా.
అగ్ని జ్వాలలు ఉంటాయి, అది పాతాళం. కానీ అసలైన నరకం ఇంకా ఓపెన్ అవ్వాల. ఓపెన్ అవగానే ఫస్ట్ పడేది ఎవడో తెలుసా మీకు? కాదు, పొరపడ్డాం. దేవుడికి ఎలాగైతే త్రిత్వం ఉంటుందో, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, సాతాన్ గాడికి కూడా త్రిత్వం ఉంది. సాతాన్ గాడు ఎప్పుడు కాపీయే అంతా. దేవుడికి సంఘం ఉంది, సాతాన్ గాడికి కూడా సంఘాలు ఉన్నాయి. ప్రస్తుతం నువ్వు ఏ సంఘంలో ఉన్నావు అనేది ప్రశ్న. సాతాన్ గాడికి కూడా సంఘాలు ఉన్నాయి. దేవుడికి పాస్టర్లు ఉన్నారు, సాతాన్ గాడికి పాస్టర్లు ఉన్నారు. దేవుడికి అపోస్తులు ఉన్నారు, సాతాన్ గడికి అపోస్తులు ఉన్నారు. దేవుడికి ప్రవక్తలు ఉన్నారు, సాతాన్ గడికి ప్రవక్తలు ఉన్నారు. దేవుడికి బోధకులు ఉన్నాడు, సాతాన్ గడికి అబద్ధ బోధకులు ఉన్నారు. దేవునికి వాక్యం ఉంది, సాతాన్ గడికి కూడా వాక్యం ఉంది. తెలుసా మీకు? దేవుడికి బోధ ఉంది, సాతాన్ గడికి కూడా బోధ ఉంది. ఏం బోధ అది? కాదు, తెలీదా మీకు? అయ్యో, డీమన్స్ టీచింగ్, దయ్యాల బోధ అది. మొదటి తిమోతి 4వ అధ్యాయం 1వ వచనంలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో బోధ గురించి రాసి ఉంది. ఎవడ బోధ అది? దేవుడి బోధ కాదు. అయితే మోసపరచు ఆత్మల యందును, అంతే చాలు. ఏ బోధలండి? దయ్యముల బోధ. అమ్మా, దయ్యాలకు కూడా బోధ ఉందా? అది బోధించిన వాడల్లా పాస్టర్ అయిపోవడం అనుకోకండి. అది దయ్యాల బోధ కూడా ఉంది. నువ్వు ఎవడ బోధకుడివి ఇంతకే? నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావు ఇంతకే? అది రేపు అగ్నిగుండంలో ఎవరు పడిపోతారంటే సాతాను కాదు. ముందు సాతానికి ఉన్న త్రిత్వంలో మొదటిది క్రూర మృగం. క్రూర మృగం అంటే ఎవడో తెలుసా? వాడే యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి. రేపు త్వరలో ఈ భూ ప్రపంచం అంతా ఒకటే ప్రధానమంత్రి రాబోతున్నాడు. ఒకటే ప్రధానమంత్రి. ఇప్పుడు చూసారా ఎంత భయంకరమైన రచ్చ జరుగుతుందో? మొన్న జరిగినటువంటి రచ్చ శ్రీలంక ప్రభుత్వం పడిపోయింది. అప్పుడు ఎప్పుడు? కొన్ని సంవత్సరాలు, 4 సంవత్సరాల క్రితం ఇలాంటి గొడవే జరుగుతుండగా నేపాల్ ప్రభుత్వం పడిపోయింది. ఇప్పుడు మన ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్నటువంటి హడావిడికి ఎడ్యుకేషనల్ మినిస్టరు ఏం చేశాడు? రిజైన్ చేసేసాడు. ప్రభుత్వాలు అల్లాడిపోతున్నాయి. రేపు ప్రపంచాన్ని అంతటినీ ఏలే ఒకే ఒక ప్రధానమంత్రి వస్తాడు. వాడే క్రీస్తు విరోధి. వాడు ఎవరి చేతుల మీద పనిచేస్తారో తెలుసా? దయ్యం ఆత్మ. వాడే దయ్యం. సాతానుగాడు 3 త్రిత్వములు 3. వాడు క్రూర మృగం. ఇంకొకడు ఉంటాడు అబద్ధ ప్రవక్త. వీళ్ళు మొట్టమొదటిగా నరకంలో వేయబడతారు. చూస్తారా ఆ మాట? ఒకసారి ప్రకటన గ్రంథంలో మనం చూస్తే, ప్రకటన గ్రంథంలో వాళ్ళు నరకంలో వేయబడతారు. 19వ అధ్యాయము 20వ వచనం చూడండి ఒకసారి. 19:20లో, అప్పుడు ఆ మృగము దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకొని వారిని, మృగము ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకములతో మండు అగ్నిగొండములో ప్రాణములతోనే. అది ఎవడాడు? 20వ అధ్యాయం 1వ వచనంలో, అప్పుడు ఆ మృగమును, కిందకు వస్తే అబద్ధ ప్రవక్తయు. వీళ్ళు వెళ్తారు ఫస్ట్ నరకంలోకి. తర్వాత వెళ్ళేది అప్పుడు సాతాను గాడిని. 10వ వచనంలో, అదే అధ్యాయం 10వ వచనంలో, వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములో గుండములో పడవేయబడును. అప్పుడు సాతాను గాడు పడవేయబడతాడు. అప్పుడు గ్రంథాలు విప్పబడతాయి. ఇంకా వాళ్ళతో పాటు ఈ నమ్ముకోలేని వాళ్ళందరూ వెళ్తారు. ఇప్పుడు నా ప్రశ్న, జకరియా చచ్చిపోయే ముందు ప్రభువుని నమ్ముకొని చనిపోయాడు, మంచిది. మరి మీ సంగతి ఏంటి? ఆ ప్రశ్న ఒకసారి మీరు వేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నేను ముగించే ముందు, మీరు ఈ రాత్రికే చచ్చిపోతే, ఈ రాత్రికే ప్రభు రాకడొస్తే, మీరు ప్రభు దగ్గరికి వెళ్ళగలరా? నా ప్రశ్న ఇంకొకటి ఏంటంటే, చివరి వరకు నువ్వు నమ్మకంగా ఉన్నావా? అది ప్రశ్న. జకరియా భక్తి చాలా బాగా చేశాడు, కానీ చివరి వరకు నమ్మకంగా ఉన్నాడా? అది క్వశ్చన్ మార్క్. ఇవాళ నువ్వు
చివరి వరకు నమ్మకంగా లేకపోతే ప్రమాదం ఉంది. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఒక్కసారి చూడండి, ప్రకటన గ్రంథం 2:10. మరణం వచ్చేంత వరకు మీరు శోధించబడకుండునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. అది మరణం వరకు. నేను ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని, మరణం వరకు నమ్మకంగా. ఏమండి, నా 19వ సంవత్సరంలో దేవుడి దగ్గరికి వచ్చి సేవకుడిని అయ్యానండి. నా 17వ సంవత్సరం నుంచి వాక్యం చెబుతున్నానండి. నా 15వ సంవత్సరంలో రక్షణ పొందానండి. నేను బాప్తిసం తీసుకున్నానండి. 17 ఇయర్స్కే వాక్యం చెబుతున్నానండి. నేను నా 18వ ఏట దేవజనుని అయిపోయానండి. 19వ సంవత్సరంలో మొదటి సంఘం కట్టానండి. ఈ ఊరు కోసం ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. ఈ ఊరిలో కండ్రిక్లో చర్చి కట్టడానికి డబ్బు లేకపోతే అప్పు చేసి, ఒక పోలీస్ ఆయన అప్పు ఇచ్చాడు నాకు. అప్పు చేసి ఆ ప్లాట్ కొన్నాం. కానీ నేను ఇప్పుడు చెప్పడానికి సమయం లేదు. కానీ 15 సంవత్సరంలో నేను ప్రభువుని నమ్ముకున్నప్పుడు ఎలాగున్నానో ఇప్పుడు నాకు 53 సంవత్సరాలు. ఇప్పుడు కూడా అదే జోష్, అదే రోషం, అదే పట్టుదల, అదే ఆసక్తి. అంతం వరకు నమ్మకంగా ఉండగలవా? అది క్వశ్చన్ మార్క్. జకర్యా పాటలు పాడాడు, జకర్యా వాక్యం చెప్పాడు, జకర్యా ఇది చేశాడు, జకర్యా మీటింగులకు వచ్చాడు, వార్తలు తిప్పాడు. వాట్ అబౌట్ హిస్ లాస్ట్ డేస్? ఆయన చివరి దినాలు ఎలాగున్నాడు? అదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాడు దేవుడు. ఈ సంగతి ఏంటి? చదివిన వాక్య ప్రకారం శోధకుడు శోధిస్తాడు. వాడు కేవలం అనుమానం మాత్రమే పెట్టడు, రకరకాల శోధనలు. దావీదు లాంటి వాడినే పడేసే ప్రయత్నం చేసి అమ్మాయిని చూపించాడు. అక్కడ పడేయడం మాత్రమే కాదు, అక్కడి నుంచి మర్డర్ చేసేవాడుగా తయారు చేశాడు. దావీదు అడల్టర్, వ్యభిచారి అయిపోయాడు. దావీదు మర్డరర్, హత్య చేశాడు. కానీ చనిపోక ముందే పశ్చాత్తాపడ్డాడు, పాపాన్ని ఒప్పుకున్నాడు. ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఒకవేళ నువ్వు పాపంలో పడిపోయావా? ఇవాళ దేవుడి దగ్గరికి వచ్చి ఇంకా మందు తాగేవాళ్ళు మీలో ఉన్నారా? యేసు ప్రభు దగ్గరికి వచ్చి బీరు బ్యాందీలు తాగేవాళ్ళు ఉన్నారా మీరు? చుట్లు సిగరెట్లు కాల్చే వాళ్ళు ఉన్నారా మీరు? పాపములో విచ్చలవిడిగా జరుగుతూ భర్త ఉంటుండగా ఇంకొక ఆయనతో, భార్య ఉంటుండగా ఇంకొక ఆమెతో అక్రమ సంబంధాలు కలిగిన వాళ్ళు ఉన్నారా మీరు? సిగ్గుపడతాడు నా బిడ్డ అని చెప్పుకోవడానికి దేవుడు. నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవురాలివి, ఏమిటి ఉపయోగం? యేసు రక్తంలో కడగబడిన దానివి, కడగబడిన వాడివి, పరిశుద్ధుడు బ్రతుకుతున్నావా? 10 దినములు శ్రమ కలుగును, అంతం వరకు అనగా మరణం వరకు నమ్మకంగా ఉండగలవా? నా 15వ సంవత్సరంలో రక్షించబడి ఇవాళ నాకు 53 సంవత్సరాలు. ఇంకా ఎంతకాలం నేను బ్రతికినప్పటికీ ఆ బ్రతికినంతకాలం ప్రభు కొరకు రోషం కలిగి నమ్మకంగా జీవించగలను. దాట్స్ క్వశ్చన్ మార్క్. నన్ను నేను ప్రశ్నించుకోవాలా, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలా. అలాంటి గొప్ప సేవ చేశాడు. ఆయన పేరు పౌలు. ఆయన గురించి కూడా ఒక వచనం చదివి మనం ముగించుకుందాం. చూడండి ఒకసారి పౌలు గారు చేసినటువంటి సేవ గురించి అక్కడ మనం చూసినట్లయితే అద్భుతంగా పౌలు గారు 2 తిమోతి 4:7-8 వచనాలు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4:7 అమ్మా. మంచి పోరాటం పోరాడి తిని. అది ఇది చివరి ఉత్తరం. పౌలు గారు రాసిన ఉత్తరాల్లో 2 తిమోతికి రాసింది చివరి ఉత్తరం. ఈ ఉత్తరం తర్వాత ఆయన చనిపోయాడు. కానీ ఆయన చనిపోక ముందు రాసినటువంటి మాటలు ఏంటో తెలుసా? మంచి పోరాటం, ఐ ఫర్ అ గుడ్ ఫైట్. మంచి పోరాటం పోరాడాను. మన జీవితంలో పోరాటం అనేది ఎప్పుడు ఉండాలా? పోరాటం అంటే ఏంటో తెలుసా? ఫైట్. ఎవరితో మన పోరాటం? సాతానుగాడితో పోరాటం. ఇది ప్రతిరోజు మన పోరాటం.
ప్రతిరోజు శోధకుడు నిన్ను శోధిస్తాడు. 6వ అధ్యాయం 10వ వచనంలో ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏమన్నదో తెలుసా? మీరు క్రీస్తునందు బలవంతులై ఉండండి. ఎందుకో తెలుసా? మీరు పోరాడేది, చదవండి, మారు 10, తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి, బలహీనులుగా ఉండకండి. అపవాది తంత్రాలు, వాడికి చాలా స్కీమ్స్ ఉన్నాయి రకరకాలుగా నిన్ను పడేయడానికి, విశ్వాసిని పడేయడానికి. అపవాది రకరకాల తంత్రాలను ఉపయోగించి ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. ఎలా అనగా మనం పోరాడేది, అది అక్కడ ఆపేయచ్చు మీరు. మనం పోరాడేది ఎవరితో పోరాడుతున్నామా? శరీరులతో కాదు, మరి దయ్యాలతో, సాతాన్గాడితో, ప్రధానులతో. ఎవడ ప్రధానులు? దేవదూతల్లో ఎలాగైతే హయార్కీలు ఉంటాయో, ర్యాంకింగ్లు ఉంటాయో, అలాగే దయ్యాల్లో కూడా ర్యాంకింగ్లు ఉన్నాయి. ఆ ర్యాంకింగ్లోనే ఇవి వస్తాయి. ఈ ర్యాంకింగ్లు ప్రధానులు, అధికారులు, అంధకార సంబంధులు, ఇవన్నీ ఇటుతో మనం ఫైట్ చేయాలా. ఇప్పుడు పౌలు అన్న మాట ఇప్పుడు మళ్ళీ వద్దాం. 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. పోరాటం అంటే అది. పోరాటం అంటే రోడ్డు మీద ఉన్నోడిని కొట్టుకోవడం కాదు, సంఘంలో ఉన్నోడిని కొట్టడం కాదు, ఇంట్లో ఉన్న భార్యని మీద పోరాటం కాదు. పోరాటం అనేది సాతానుగాడితో. ఎందుకంటే నిన్ను పాపంలో పడేస్తున్నాడు, నిన్ను శోధనలో పడేస్తున్నాడు, నిన్ను మందు తాగేవాడిగా పడేస్తున్నాడు, పాపములో శరీర అనుసారిగా జీవించడానికి పడేస్తున్నాడు. ఎంత బాధాకరమైన విషయం. అందుకే మనం పోరాడేది, చదవండి 7వ వచనం. మంచి పోరాటం నేను పోరాడాను, నేను నా పరుగు కడముట్టించాను, నా రిబ్బన్ దగ్గరికి వచ్చాను. విశ్వాసాన్ని ఏం చేశాను? అది. ఇవాళ చివరి వరకు నమ్మకంగా బ్రతికి నీ విశ్వాసాన్ని కాపాడుకోగలవా? మరణం వచ్చేంత వరకు, బిఫోర్ యు డై, నీ విశ్వాసాన్ని పోగొట్టుకుంటావా? నీ భక్తి జీవితాన్ని పోగొట్టుకుంటావా? ముగించే ముందు ఈ ఒక్క మాట చెప్తా. చాలాసార్లు ఏమనుకుంటారంటే జనాలు, యేసుప్రభు ప్రేమమయుడు కదండి, ప్రేమ కలిగిన దేవుడు నరకంలోకి ఎందుకు వేస్తున్నాడండి? మంచి ప్రశ్న. ఇవాళ చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది పాతాళంలో ఉన్నారు. రేపు వాళ్ళందరూ కూడా వచ్చి, బైబిల్ చెప్తుంది, ఎవడి పేరైతే జీవగ్రంథములో ఉండదో. ఏ అధ్యాయంలో? ప్రకటన గ్రంథం 20 చివరిలో ఏముంది? ప్రకటన గ్రంథం 20 చివరిలో, ఎవడి పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్లు కనబడకపోతే అగ్ని గుండంలో ఉంటాడు. ఇవాళ దేవుడు ప్రేమమయుడైనప్పుడు వాడు ఎందుకండి అగ్నిగుండంలో పడతున్నాడు? అదే పేరు లేకపోతే మాత్రం ఎందుకని పడేయడం? దేవుడు ప్రేమమయుడు కదా. ఈ మాట మాత్రం మర్చిపోకండి, ఓకే? చెప్పనా? చెప్తాను, జాగ్రత్తగానండి. దేవుడు నీ నిర్ణయాన్ని గౌరవించే దేవుడు. ఎంత మంచి దేవుడు అండి. నీ నిర్ణయాన్ని ప్రేమించే దేవుడు. దేవుడు మనకి ఫ్రీ విల్ ఇచ్చాడు. ఫ్రీ విల్ అంటే ఏంటో తెలుసా? స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛ ద్వారా ప్రభువుని అంగీకరిస్తావా, ప్రభువుని తృణీకరిస్తావా? నిర్ణయం నీదే. బిఫోర్ యూ గో ఫ్రమ్ హియర్, ఈ మీటింగ్కి వదిలి వెళ్ళే ముందు, భోజనం చేసే ముందు, నిర్ణయం నీది. ప్రభు నీకు కావాలా, ప్రభు నీకు వద్దా? ప్రభు నీకు అంగీకారమేనా, నీకు అంగీకారం కాదా? అర్థమవుతుందా మీకు? దేవుడు ఎంత ప్రేమమయుడంటే, నేను కావాలా నీకు, నేను వద్దా? నేను నీకు కావాలి అని అంటే నేను నా రాజ్యంలో ఉంచుతాను. ఎందుకో తెలుసా? నేను నీకు కావాలి అని కోరుకున్నావు గనుక నాతోనే, ఇప్పుడు మాత్రమే కాదు, యుగ యుగములు, తరతరములు, జీవితకాలము, ఇక నిత్యము, దట్ ఈస్ కాల్డ్ ఇటర్నల్, నిత్యత్వము దేవునితో ఉంటాం. నరకంలోకి ఎందుకు పడేస్తున్నాడు మరి? ప్రేమమయుడు కనుక. ప్రేమమయుడైనా ఆయన ఎంత ప్రేమమయుడంటే నీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాడు ఆయన. ఏంటా నిర్ణయం? నాకు దేవుడు అక్కర్లా, నాకు దేవుడు వద్దు,
నా మందే కావాలి, నా పాపమే కావాలి, నా ఇష్టం వచ్చినట్టే నేను బతుకుతా, నా ఇష్టం వచ్చినట్టే నీకు దేవుడు వద్దనుకున్నావు కదా. నీ నిర్ణయాన్ని నేను గౌరవించి శాశ్వతంగా నీ నుండి దూరం అయిపోతున్నాను. అదే నరకం అనే ప్రాంతంలోకి వెళ్తున్నావు. ఎందుకంటే నీ నిర్ణయాన్ని నేను గౌరవించే, నాకు దేవుడు వద్దు, అక్కర్లేదు అని నువ్వు చెప్పిన ప్రకారమే, అక్కర్లేనటువంటి దేవుడు లేని చోటే నరకం. నరకం అంటే అగ్ని ఉంటుంది, దయ్యాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది అక్కడ దేవుడు ఉండడు గనుక, అయ్యా నాకు ఉపకారం చేయి, సహాయం చేయి, అయ్యా మండిపోతుంది కొంచెం కాపాడు, తగ్గించు, స్వస్థపరచు, ఇంక ఎన్నేవాడు ఎవడు ఉండడు. దేవునికి కంప్లీట్గా దూరం అయిపోవడమే హెల్ అంటే, ఇటర్నల్ సెపరేషన్. నువ్వే కోరుకున్నావు, నాకు దేవుడు అక్కర్లేదు, ఐ వాంట్ బి సెపరేట్ ఫ్రమ్ గాడ్, దేవుడి నుండి నేను సెపరేట్గా ఉండాలని నిర్ణయించుకున్నావు. కనుక మరణం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడిని నమ్ముకోలేని వాళ్ళకి సెపరేటెడ్ ఫ్రమ్ గాడ్, దేవుడి నుండి దూరం అయిపోయారు. ఇక నరకం అంటే అర్థం ఏంటో తెలుసా? శాశ్వతమైన ఎడబాటు. దేవుడు ఉండడు నీకు. నీ నిర్ణయాన్ని గౌరవించే నీకు ఆ స్థలానికి పంపించాడు. లేచి నిలబడదామా, ప్రార్థన చేసుకుందామా? ఇంకా మీ కుటుంబంలో ఎవరు అలాగున్నారు? ఇంకా నువ్వు అలాగున్నావేమో, మందు తాగుతున్నావా, ఇంకా లోకంలో ఉన్నావా? జకరియా ప్రారంభం చాలాగానే బాగుంది, కానీ ముగింపు అంతగా దేవుడికి ఇష్టంగా తయారవలా. ఇవాళ అది మనం జ్ఞాపకం చేసుకోవడంలో తప్పేం లేదు. ఇవాళ నీ పరిస్థితి ఏంటి? ఒకవేళ నువ్వు కూడా రేపు చచ్చిపోతే నీ ప్రారంభం బాగుండొచ్చు, రేపు నీ ముగింపు సరిగా లేకపోతే నీ పరిస్థితి ఏంటి? ఇవాళ వాళ్ళ బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి మనం. వాళ్ళ బిడ్డలు అద్భుతమైన ప్రారంభించారు, వాళ్ళు చివరి వరకు నమ్మకంగా నిలబడలాగున. ఇవాళ వాళ్ళ బిడ్డలు మాత్రమే కాదు, ఇక్కడ కూర్చున్న మనం అందరం, నిలబడిన మనం అందరం ఆ ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతూ, ప్రభువా పౌలు వలె నా విశ్వాసాన్ని కాపాడుకుంటాను, ఈ పోరాటాన్ని గెలుస్తాను, ఈ పోరాటంలో నేను గెలుపును సంపాదించుకోవడానికి మీరే సహాయం చేయండి. మంచి పోరాటం పోరాడాను, నా పరుగుని, నా భూమి మీద నా ప్రయాణాన్ని ముగించేసేస్తున్నాను. నా కొరకు మీరు సిద్ధపరిచిన ఆ కిరీటాన్ని, ఆ బహుమానాన్ని తీసుకోవడానికి నా విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాను. నా విశ్వాసాన్ని ఈ చివరి క్షణం వరకు, ఈ చివరి ఊపిరి వరకు నేను కాపాడుకోగలిగినానికి. ఇలా చాలామంది డబ్బు వల్ల, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కానీ కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి, ఇవాళ చాలామంది విశ్వాసం నుంచి ఎందుకు తొలగిపోతారు తెలుసా? డబ్బు అంటే వాళ్ళకి ప్రేమ. గ్రీడీ పీపుల్ వాళ్ళు. గ్రీడీనెస్ ఈజ్ ఆల్సో సిన్. పిసినార్తనం కూడా పాపమే. ఆ వెర్రివాడంతా తన కొరకే కూర్చుకున్నాడు. అరే ఈ రాత్రికి నీ ప్రాణం అడుగుతున్నాను అన్నాడు ప్రభు. నువ్వు సిద్ధపరిచి నీ ఎవరికి వెళ్తాయి? విశ్వాసాన్ని కాపాడుకుంటావా? వెనకాల వాళ్ళు అటు ఇటు తిరగండి, కళ్ళు మూసుకోండి, వెనకాల వాళ్ళు ప్రార్థనలో ఉండండి, దేవుడితో మాట్లాడండి, మీ బ్రతుకుని మీరే మార్చుకునే సమయం. ఇవాళ జకరియా మనల్ని విడిచి వెళ్ళిపోయాడు, ఆయన లేడు ఇక్కడ. కానీ ఇవాళ నువ్వు నేను ఇక్కడ భూమి మీద ఉన్నాం. బిఫోర్ వి డై, లెట్స్ గో టు ద బ్లెస్డ్ ప్లేస్. నీ నిర్ణయం వద్దు, నాకు నేను ప్రభు నుండి సెపరేట్గానే ఉంటాను, నా వ్యక్తిగతం, ఐ వాంట్ బి ఐసోలేటెడ్, నేను ఒక్కడనే ఉండాలనుకుంటున్నాను, నా బ్రతుకు నేను బ్రతక, నాకు దేవుడు అక్కర్లా. కొంతమంది అందుకే ఒంటరితనంలో ఉండిపోతారు. వాళ్ళకి సహవాసం అక్కర్లా, వాళ్ళకి ప్రార్థన అక్కర్లా, మందిరం అక్కర్లా, ప్రార్థన కూడికలు అక్కర్లా. ఎందుకంటే వాళ్ళు ఐసోలేషన్లో ఉన్నారు. నేను ఒక్కడనే, దేవుడు అక్కర్లేదు వాళ్ళకి. సమాజంగా కూడిట మర్చిపోతారు. అందుకనే ప్రభు మీకైనా వందనాలు, స్తోత్రాలు. ఈ అద్భుతమైన మీటింగ్ ఎంత జయకరంగా, మహిమకరంగా మీరు జరిగించినందుకు స్తోత్రాలు. శ్రేష్టమైన వర్తమానాలతో మాతో, నాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ ఆఖరి దినాల్లో మేము ఉంటున్నాం. ఆఖరి వరకు మా విశ్వాసాన్ని కాపాడుకుంటామా అనేది ప్రశ్న. 10 దినములు శ్రమ కలుగుతాయి, శ్రమలో మా విశ్వాసాన్ని కాపాడుకోగలమా? అంతం వరకు నమ్మకంగా జీవించగలమా? ఆ కిరీటాన్ని పొందుకోగలమా? మంచి పోరాటాన్ని పోరాడగలమా? ప్రతి శోధనని జయించగలమా? మమ్మల్ని మేము ప్రశ్నించుకోవడానికి, మీకోసం నమ్మకంగా బ్రతకడానికి కృప దయచేయమని
ఇంత ఘనమైన మీటింగు ప్రభు, ఆ చింతాలు వాళ్ళ డాడీ మీద ఉన్న ప్రేమతో, ఇంత ఖర్చుతో, ఇంత ప్రయాసతో ఆయన భార్య ప్రసిద్ధిని ఇంత గొప్పగా ఈ మీటింగ్ని పెట్టుకోవడానికి మీ దాసుని అభిషేకించినందుకు వందనాలు. మీ పనిలో వాడుకుంటున్నందుకు వందనాలు ప్రభువా. ఇంతమంది మీ దాసుణ్ణి ప్రేమించి వచ్చారు, ఈ కుటుంబాన్ని ప్రేమించి వచ్చారు, చింతాల్ని ప్రేమించి వచ్చారు. బిడ్డల్ని మీరు దీవించి ఆశీర్వదించండి. విత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో ఫలింపజేసి మీ రాజ్యం కొరకు, మీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ఇంకా మారలేని వాళ్ళు ఈ వాక్యం విని వారి జీవితాల్ని సంపూర్ణంగా మార్చుకొని మిమ్మల్ని దేవుడిగా అంగీకరించి విశ్వసించి వారి పేరు మీ జీవగ్రంథంలో నమోదు చేసుకొని ఆ భయంకరమైన అగ్నిగుండం నుంచి తప్పించబడి నిత్య సంతోషం కలిగే ఆ పరలోక రాజ్యంలోకి, నిత్య జీవము, నిత్య సంతోషం, నిత్య ఆనందం ఆ నిజ దేవుడైన మీతో కలిసి ఉండే గొప్ప భాగ్యం మాకందరికీ ప్రసాదించి తోడే ఉండి కాపాడమని యేసయ్య ఘనమైన నామంలో మిక్కిలి వినంత బ్రతులాడి శుద్ధించి ప్రార్థించి అడిగి వినయంతో వేరుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోండి. బిగ్గరగా చెప్పండి కూడా ప్రభుని స్తుతిందాం. అందరూ దయచేసి కూర్చోవాలి. శ్రేష్టమైన ఉపదేశాన్ని మనకు అందించిన దైవజనులకి ప్రత్యేకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. సమయాన్ని అయ్యగారికి ఇస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. మంచి మాటలు మనం విన్నాం. దేవుని మాటలు గట్టిగా చప్పట్లు కొడదాం. సో దేవుని వాక్యాన్ని మనం ప్రేమించాలి. సో ఇంత మంచి మాటలు మనం వినిన తర్వాత ఇంకా మనము శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా దేవునికి ప్రియంగా, దేవునికి ఇష్టంగా మనం బ్రతకాలి. సో జకరియా గారి గురించి మనం ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. మరి ప్రత్యేకంగా వారు లేని లోటు అనేది ఎవరో తీర్చలేరు. ఎందుకంటే నేను ఆయనతో మరి అనేక సంవత్సరాల ప్రయాణం చేశాను కనుక ఆయన నుండి నేను అనేక విషయాలు దేవునిలో ఉన్న ఆసక్తిని నేను గమనించాను. కానీ బైబిల్ సెలవిస్తుంది చివరి వరకు అదే ఆసక్తిలో ముందుకు సాగాలని, మనం దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలని మనం విన్నాం. సో ఆయన లేని లోటు ఇప్పుడు చింతాలు తీరుస్తున్నాడు. మరి ప్రార్థనాపూర్వకంగా దేవుని ఆత్మ ప్రేరణతో ఎన్నోసార్లు ఆల్నైట్ ప్రేయర్స్లో మరి చింతాలు కానీ ప్రసిద్ధిని కానీ అయ్యగారు ఒక క్యాసెట్ రిలీజ్ చేయాలి, ఒక పాట రిలీజ్ చేయాలి, ఒక సీడీ రిలీజ్ చేయాలి. మా దగ్గర అయితే డబ్బులు లేవు, దేవుడే చేయాలి, ప్రార్థన చేయండి. సో మీ అందరి ప్రార్థన వలన దేవుని కృపను బట్టి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఆ రోజు రానే వచ్చింది. సో ఐ రిక్వెస్ట్ చింతాల్ అండ్ ప్రసిద్ధిని టు కమ్ ఫార్వర్డ్. ఆ సీడీ తీసుకుని వస్తే మనం ప్రార్థన చేసి ఆ ఫస్ట్ సీడీ మనం అందరం కూడా ఆ పాట విందాం. ఆ తర్వాత జకరియా గారి యొక్క ఏవి కూడా ఉంది, అది కూడా చూద్దాం. అది అయిన తర్వాత మనం భోజనానికి మనం వెళ్దాం. ఓకే, సో దయచేసి సో ఐ రిక్వెస్ట్ అయ్య గారు కూడా ఎదురుకు వస్తే, అలాగే రాజేష్ గారు కూడా ప్రార్థన చేస్తారు. ఓకే, దేవుని దాసులు రాజేంద్రయ్య గారు చిన్న ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభా మీకేనో వందనాలు, స్తోత్రాలు. ఈ బిడ్డ కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం. చింతాలని ఎంతగానో మీరు ఆశీర్వదించారు. ఈ బిడ్డ క్యాసెట్ చేయడానికి ఆయనకి ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీరే నాయన మీ కృపను బట్టి ఈ అద్భుతమైన సిడీని ప్రార్థన పూర్వకంగా రిలీజ్ చేస్తుండగా ఈ బిడ్డలు ప్రభువా పాడిన పాటలు అనేకులు పాడుకోవడానికి కృప దయచేయండి. అనేకుల కుటుంబాల్లో ఎంతో ఆత్మీయత, ఆశీర్వాదాలతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సీడీ అనేక కుటుంబాల్లో దీవెనకరంగా మలచమని తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ నామంలో ఈ సీడీని రిలీజ్ చేస్తూ ఉంటున్నాం. ఆమేన్. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని కనపరుద్దాం. ఈరోజు
జగరి గారికి జ్ఞాపకార్థంగా మరి చింతాలు ఒక నూతన సాంగ్ రిలీజ్ చేశారు. ఆశీర్వాదకరంగా ఈ పాట అనేక మందికి దీవెనకరంగా, దేవునికి మహిమకరంగా ఉన్నట్లు బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్. అభిషక్తులైన దైవజనుల ద్వారా మరి యొక్క ఆశీర్వాదాన్ని వారు పొందుకోవడం చాలా సంతోషం. వారి ఆశ రైగర్లు ఇరుగురు ద్వారా ఈ యొక్క పాటను రిలీజ్ చేయాలని ఎంతో ఆశపడ్డారు. ఆశగల ప్రాణములను తృప్తిపరిచే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒకసారి ఆ పాటను విందాం. నాకు ఇప్పటి నుంచి ఆ పాట వినాలని నేను ఎదురు చూస్తున్నాను. సో మీకు కూడా అదే ఆసక్తి ఉందని నాకు తెలుసు. సో ఒకసారి ఆ పాటని ఒకసారి మనం విని ఆ తర్వాత మనము ఏవీని కూడా చూసి ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో సెలవు తీసుకుందాం. సమస్తముకు ఆధారం నీవే యేసయ్యా, సమస్తమును చేసిన వాడవు నీవే యేసయ్యా, సమస్తముకు ఆధారం నీవే యేసయ్యా, సమస్తమును చేసిన వాడవు నీవే యేసయ్యా, సమస్తమును నీ వాక్కుతో సృష్టించిన మా దేవా, సమస్తమును నీ వాక్కుతో సృష్టించిన మా దేవా, నీకే నీకే వందనమేసయ్యా, సమస్తమును చేసిన వాడవు నీవే యేసయ్యా, సమస్తమును ఎరిగిన వాడవు నీవే యేసయ్యా, సమస్తమును చేసిన వాడవు నీవే యేసయ్యా, సమస్తమును ఎరిగిన వాడవు నీవే యేసయ్యా, సమస్తముకు ఆధారం నీవే యేసయ్యా, సమస్తమును చేసిన వాడవు నీవే యేసయ్యా. శూన్యములో వేలాడదీసితివి, అందమైన ప్రకృతిని మా కొరకై సృజించితివి, భూమిని శూన్యములో వేలాడదీసితివి,
అందమైన ప్రకృతిని మా కొరకై సృజించితివి. సమస్తమును నీ వలనే కలిగినది అని మరచాము, సమస్తమును నీ వలనే కలిగినది అని మరచాము. సృష్టికర్తని మరచి సృష్టిని పూజిస్తున్నాము. సమస్తమును చేసిన వాడవు నీవే యేసయ్యా, సమస్తమును ఎరిగిన వాడవు నీవే యేసయ్యా, సమస్తమును చేసిన వాడవు నీవే యేసయ్యా, సమస్తమును ఎరిగిన వాడవు నీవే యేసయ్యా, సమస్తముకు ఆధారం నీవే యేసయ్యా, సమస్తమును చేసిన వాడవు నీవే యేసయ్యా. తల్లి గర్భములో రూపింపకమునుకే నన్ను నీ సొత్తుగా ఏర్పరచుకున్నాను. నా తల్లి గర్భములో రూపింపకమునుకే నన్ను నీ సొత్తుగా ఏర్పరచుకున్నాను. నా కాలగతులు నీ వశమున ఉన్నవి యేసయ్యా, నా కాలగతులు నీ వశమున ఉన్నవి యేసయ్యా, నా జీవ మరణములు నీ గ్రంథములో లిఖించితివి. సమస్తమును చేసిన వాడవు నీవే యేసయ్యా, సమస్తమును ఎరిగిన వాడవు నీవే యేసయ్యా, సమస్తమును చేసిన వాడవు నీవే యేసయ్యా, సమస్తమును ఎరిగిన వాడవు నీవే యేసయ్యా, సమస్తముకు ఆధారం నీవే యేసయ్యా, సమస్తమును చేసిన వాడవు నీవే యేసయ్యా, సమస్తముకు ఆధారం నీవే యేసయ్యా, సమస్తమును చేసిన వాడవు నీవే యేసయ్యా, సమస్తమును నీ వాక్కుతో సృష్టించిన మా దేవా, సమస్తమును నీ వాక్కుతో సృష్టించిన మా దేవా, నీకే నీకే వందనమేసయ్యా, సమస్తమును చేసిన వాడవు నీవే యేసయ్యా, సమస్తమును ఎరిగిన వాడవు నీవే యేసయ్యా, సమస్తమును చేసిన వాడవు నీవే యేసయ్యా, సమస్తమును ఎరిగిన వాడవు నీవే యేసయ్యా, సమస్తమును చేసిన వాడవు నీవే యేసయ్యా, సమస్తమును ఎరిగిన వాడవు నీవే యేసయ్యా, సమస్తమును చేసిన వాడవు నీవే యేసయ్యా, సమస్తమును ఎరిగిన వాడవు నీవే యేసయ్యా. చెక్ టెస్టింగ్. అందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. ఇప్పుడు వరకు మనము ఎవరెవరో యూట్యూబ్లో పాటలు పెట్టుకుని మనం చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు మన బిడ్డ ఎస్ నాకైతే ఇక ఆనంద బాష్పాలు వచ్చేస్తాయి. బట్ దిస్ ఈస్ బిగినింగ్, ఇది ఆరంభం అంతే. ఇంకా చాలా పాటలు ఇంకా చేయవలసి ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ఆ స్పాట్స్ కూడా ఏదో ఏలోపు చేసింది కాదు, చాలా దూరం వెళ్ళి ఎంతో ప్రయాసతో అవన్నీ లొకేషన్స్ అన్నిటినీ కూడా వారు చిత్రీకరించడం జరిగింది. సో ఒకసారి మన ఎదురుకు వస్తే ఐ వుడ్ లైక్ టు ప్రే. ప్రసిద్ధిని ఉందా? సో దయచేసి త్వరగా రండి. ఇంకొక విషయం ఏంటంటే, ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ సమయంలో మళ్ళీ బాధలు ఎందుకు అయ్యారు అనొచ్చు. ఇది కానీ జకరియా గారు చూసుంటే అదొక్కటే నాకైతే బాధగా ఉంది. ఎందుకంటే ఆయన కోరిక అది అలా అవ్వాలనుకున్నాడు. బట్ దేవుడు ఇప్పటికి చేశాడు. మోకరిస్తే చిన్న ప్రార్థన చేస్తాను.
అందరూ కూడా ఈ బిడ్డల కోసం ప్రార్థించి వీరిని ఇంకా బ్లెస్ చేసి, ఇంకా దేవుడు తగిన జ్ఞానంతో ఇంకా ఎలాగా పాటలు కట్టాలి, ఇంకెలాగా చేయాలి, దేవుడు ఆలోచన, దేవుడు తలంపు, ఇది ఇక్కడితోనే ఆగిపోకూడదు. ఇది ఇంటర్నేషనల్గా, ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు లొకేషన్స్కి ఆంధ్ర, తెలంగాణ వెళ్ళవలసి వచ్చింది. ఈసారి నుంచి ఇంకా అనేక దేశాలు, ప్రపంచమంతా తిరిగి, ఇంకా ఈ పాటలు తెలుగు లాంగ్వేజ్లోనే కాదు, అనేక భాషల్లో ట్రాన్స్లేట్ అయ్యి ఇది అనేక మందికి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నా బిడ్డలు నాయన ఇంతగా వారిని మీరు ఆశీర్వదించారు. ఇప్పటి వరకు మేము యూట్యూబ్లో ఎవరెవరో పాటలు మేము వింటూ ఉన్నాం, ఆ లొకేషన్ చూస్తూ ఉన్నాం. మరి ప్రత్యేకంగా చింతాలు ప్రసిద్ధిని వారందరూ ప్రభువా ప్రార్థనాపూర్వకంగా, ఇది రిలీజ్ అయిందంటే కేవలం ప్రార్థనే, మీ కృపే, మాలో ఏమీ లేదు తండ్రి. కానీ ఇంకా అనేకమైన పాటలు ఇంకా రిలీజ్ అవ్వడానికి సహాయం చేయండి. మరి ముఖ్యంగా ఈ పాట లొకేషన్సే కాదు, సింగింగే కాదు, అందులో ఉన్న లిరిక్స్ కూడా, ప్రతి మాటలో కూడా ప్రభువా మిమ్మల్ని గణపరిచే మాటలు ఉన్నాయి. నిజమే, మేము సృష్టికర్తని విడిచిపెట్టి సృష్టిని పూజిస్తున్నాం, మిమ్మల్ని మర్చిపోయాం తండ్రి. ప్రభువా నాయన ఈ పాట ద్వారా అయినా మరలా సృష్టికర్త దగ్గరికి రావడానికి అందరినీ నడిపించండి. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఈ పాటని సిద్ధపరచమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు కొడదాం మరొకసారి. 2 మాటలు చింతాలు చెప్తాడు. ఆ తర్వాత కొంచెం లేట్ అయిందని ఇబ్బంది పడకండి, ఇంకొక 5 నిమిషాలు జకరియా గారు ఏవి కూడా ఉంది. ఇందాక అంటున్నాడు అయ్యగారు లేట్ అయింది కనుక భోజనాలతో పెడదాం. లేదు, భోజనాలతో లేకపోయినా పర్లా, ఆయన ఏవిని కూడా మనం చూసిన తర్వాతే భోజనానికి వెళ్దాం. నాకు తెలిసి రేపు ఆదివారం ఆరాధన ఉంది, అయినప్పటికీ కూడా ఆ ఏవిని కూడా మనం చూద్దాం. దానికి ముందు 2 నిమిషాలు చింతాలు మాట్లాడతాడు. మా నాన్నగారిని మమ్మల్ని ప్రేమించి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. నిజంగానే దైవజనులు చెప్పినట్లుగా మా నాన్నగారికి ఈరోజు నా పక్కన ఉంటే ఈ ప్రపంచంలో ఉన్న అందరికంటే ఎక్కువగా సంతోషించేది ఆయనే. ఇది ఆయన కోరిక. నిజం చెప్పాలంటే ఇందాక దైవజనులు చెప్పినట్లు చేసితివి నాకెన్నో ఘనమైన మేలు అనే పాట, అది సిఎస్ రావు గారికి ఇచ్చినప్పుడు మా నాన్నగారు ఆయన్ని రిక్వెస్ట్ చేసి అడిగారు, మా అబ్బాయికి ఒక పాట పాడడానికి ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి అడిగారు. కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే, మనం వాళ్ళ దగ్గర కాదండి, మనమే ఓన్గా చేసుకుని ఒక ఆల్బమ్ చేసుకునే కృప కేవలం దేవుడిచ్చింది. ఏ పాటి వాడినండి, అర్హత లేని వాడిని. నిజంగా అసలు నాకు ఏది తెలీదు, పాటలంటే ఏంటో తెలీదు. మొదట్లో నాకు ఫస్ట్ నాకు అవకాశం ఇచ్చింది రాజేంద్రయ్య గారు. ఎందుకంటే నేను చిన్నప్పుడు యూత్ మీటింగ్లో ఉన్నప్పుడు, ఆ తర్వాత అయ్యగారు నాకు అవకాశం ఇచ్చారు, వర్షిప్ చేయడానికి నన్ను నిలబెట్టారు. ఎందుకంటే నీకు ఎంత టాలెంట్ ఉన్నా అవకాశం ఇచ్చేవాళ్ళు కూడా కావాలండి, మనల్ని ప్రోత్సహించే వాళ్ళు కావాలి. ప్రోత్సహించే వాళ్ళు లేనప్పుడు మనం ఏమీ చేయలేము. నిజంగా నా కోసం దైవజనులు ఎంతగానో ప్రార్థన చేశారు. ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అది స్క్రీన్ మీద చూసినప్పుడు మా నాన్న నా పక్కన ఉన్నట్టు, ఆయన సంతోషపడుతున్నట్టుగా ఆ ఫీల్ నన్ను ఎంతగానో ఇది చేసింది. కానీ ఎక్కడున్నా ఆయన చూస్తాడు, సంతోషంగా ఉండాలి. అనేక మందికి ఈ పాట అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి, అనేకమైన జీవితాలను ఆదరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చిన మీ అందరికీ నిజంగా అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెప్తున్నాను. ఎందుకంటే చాలా సమయం అయింది. మీరు మమ్మల్ని ప్రేమించి ఎంతో దూరం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ అందరికీ వందనాలు చెల్లిస్తాను. థ్యాంక్ యూ చింతాల్. సో 2 నిమిషాలు సమయం ఇవ్వండి. ఏవి ఆఫ్ అవర్ డియర్ బ్రదర్ జకరియా గారు.
దయచేసి గమనించండి, ఏవి మీ డిన్నర్ టైంలో మీరు ఎక్కడే భోజనం చేస్తారు అప్పుడు మీరు చూద్దరు కానీ ఆ పెన్ డ్రైవ్